హలో అండి. కొంతమందికి ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసినప్పుడు అంటే యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసినప్పుడు కొంచెము లైట్‌గా అంటే ప్రెగ్నెన్సీ ఉందా? లేదా? అని కన్‌ఫ్యూజన్ అయ్యేటట్టు కనిపిస్తుందన్నమాట. ఫెయింట్ లైన్ అని అంటామన్నమాట. సో, ఇది ఎవరికి వస్తుంది? ఎప్పుడొస్తుంది? అనేది తెలుసుకుంటే యాక్చువల్‌గా ప్రెగ్నెన్సీ అనేది హెచ్‌సీజీ లెవెల్స్ తెలుసుకోవడానికనమాట. సో, హెచ్‌సీజీ లెవెల్స్ బట్టి ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిందా లేదా? ప్రెగ్నెన్సీ ఉందా లేదా? అనేది మనం ఫైండ్ ఔట్ చేసుకుంటాం. సో, కొంతమందికి డేట్స్ అంటే ఇప్పుడు 28 అంటే 28 రోజులు డేస్ తర్వాత 30 రోజులు ఉంటాయి కొంతమందికి. 35 రోజులు డేట్స్ ఉంటాయన్నమాట. సో, అలా ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే వాళ్ళు తొందరగా ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకుంటే కొంచెం లైన్ అటు ఇటు అన్నట్టు ఉంటుంది. సో, లైట్‌గా కనిపిస్తుంది కానీ స్కాన్ చేయించుకున్నప్పుడు లేకపోతే బీటా హెచ్‌సీజీ వాల్యూ చెక్ చేసుకున్నప్పుడు ప్రెగ్నెన్సీ అనేది కనిపియదన్నమాట. సో, ఇలాంటి కండిషన్స్‌లో ఏంటి అనంటే అదొకటి బీటా హెచ్‌సీజీ అనేది తెలుసుకోవాలి. అంటే ప్రెగ్నెన్సీ కరెక్ట్‌గా ఉందా లేదా అని తెలుసుకోవాలి అనంటే ఫస్ట్ ఒక టెస్ట్ అంటే ప్రెగా న్యూస్ కానీ అలాంటివి ఏవన్నా తీసుకున్నప్పుడు మార్నింగ్ శాంపిల్స్ అంటే కాన్సంట్రేటెడ్‌గా ఉంటుందన్నమాట యూరిన్ శాంపిల్. అర్లీ మార్నింగ్ ఒక 5 గంటలకు, 6 గంటలకు ఆ టైంలలో యూరిన్ టెస్ట్ చెక్ చేసుకుంటే అసలు లైన్ కరెక్ట్‌గా ఉందా లేదా అనేది తెలిసిపోతుందన్నమాట. దీంతో పాటు ఏంటంటే అట్లా కన్‌ఫ్యూజన్ అనేది ఉంటే ఒక 5 డేస్ తర్వాత మళ్ళీ రిపీట్ లేదా ఒక వారం తర్వాత మళ్ళీ రిపీట్ ప్రెగ్నెన్సీ టెస్ట్ చెక్ చేసుకోవచ్చు. ఇంకొకటి ఏంటి అంటే బీటా హెచ్‌సీజీ డైరెక్ట్‌గా బ్లడ్ టెస్ట్ అంటారు. బ్లడ్ టెస్ట్‌లో మనకి ప్రెగ్నెన్సీ ఉందా లేదా అని 21 డేస్‌కే తెలిసిపోతుందన్నమాట. సో, అలాంటి సిట్యుయేషన్స్‌లో బ్లడ్ టెస్ట్ చెక్ చేసుకొని కన్ఫర్మ్ చేసుకోవచ్చు. ఇంకోటి ఏంటి అనంటే బ్లడ్ టెస్ట్ కూడా వద్దు. మేము ఇంకా కొన్ని రోజులు ఒక 5, 6 డేస్ వెయిట్ చేస్తాము అన్నప్పుడు ఏదైతే ఇంతకు ముందు యూజ్ చేశారో అదే కంపెనీది లేదా ఒక 2, 3 కంపెనీస్ తీసుకొని ప్రెగ్నెన్సీ టెస్ట్ చెక్ చేసుకోవచ్చనమాట. ఇంకేంటంటే మార్నింగ్ శాంపుల్ ఈజ్ బెస్ట్ శాంపుల్. ఈవినింగ్, ఆఫ్టర్‌నూన్ లేకపోతే అలాంటి కండిషన్స్‌లో వాళ్ళు ఎక్కువ వాటర్ తీసుకొని ఉంటారు కాబట్టి యూరిన్ అనేది డైల్యూట్ అయిపోయి ఉంటుంది. సో, అలాంటి కండిషన్స్‌లో ప్రెగ్నెన్సీ టెస్ట్ కన్ఫర్మ్‌గా చెప్పలేమనమాట. కొంతమందికి డార్క్ 2 లైన్స్ బాగా తెలుస్తాయి. అంటే యూరిన్ టెస్ట్ అంటే డ్రాప్స్ ఏసినాక, చుక్కలేసినాక ఒక 15 నిమిషాల లోపలే తెలిసిపోవాలి. కొంతమందికి నిదానంగా తెలిసిపోతుంది. సో, అది కన్ఫర్మ్‌గా ప్రెగ్నెన్సీ అనేది చెప్పుకోవడానికి ఉండదు. ఇంకా అలాంటి కండిషన్స్‌లో ఒక 6 వారాల తర్వాత స్కాన్ చేయించుకొని, స్కానింగ్‌లో మనము ప్రెగ్నెన్సీలో బేబీ ఉందా లేదా, ఫీటస్ పెరుగుతా ఉందా లేదా అనేది స్కాన్ ద్వారా తెలుసుకోవచ్చనమాట. ఇంకోటి ప్రెగ్నెన్సీ చెక్ చేసుకునేటప్పుడు స్కానింగ్ కూడా మేడం నాకు యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్ పాజిటివ్ వచ్చేసింది. సో, నాకు వెంటనే స్కాన్ చేయండి అని అడుగుతారు. సో, అలాంటి కండిషన్స్‌లో యాక్చువల్‌గా ఏంటి అంటే కొంచెం ఏమన్నా ప్రీవియస్‌లో అబార్షన్స్ ఏమన్నా ఉన్నా, ట్యూబ్‌లలో ప్రెగ్నెన్సీ ఏమైనా ఉన్నా, లేదంటే ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అనేది కండిషన్స్‌లో ఉన్నప్పుడు ఒక 4 వారాలు, 5 వారాలలో ఒక్కసారి చెక్ చేసుకుంటామనమాట. అంటే గర్భసంచి పొర బాగా మందంగా ఉందా లేదా అనేది చూసుకుంటాం. సో, అలాంటి కండిషన్స్‌లో స్కాన్ చేసుకున్నా పర్వాలేదు కానీ, యాక్చువల్‌గా ఫీటస్ పెరిగిందా లేదా, లోపల బేబీ పెరిగిందా లేదా, ఫార్మ్ అవుతుందా లేదా అనేది 6 వారాల తర్వాత అంటే ఈ నెలలో డేట్ వచ్చినాక రేపు నెలలో మనం చెక్ చేసుకుంటాం కాబట్టి, ఆ తర్వాత ఒక 2 వారాల తర్వాత స్కానింగ్ చేసుకుంటే కన్ఫర్మ్‌గా చూసుకోవచ్చనమాట. సో, ఇంకోటేంటి స్కానింగ్ చేయించుకున్న తర్వాత బేబీ ఫార్మ్ అయినాక గుండె చప్పుడు ఫార్మ్ అయిందా లేదా అనేది అడుగుతూ ఉంటారు. సో, యాక్చువల్‌గా గుండె చప్పుడు వెజనల్ స్కానింగ్ అంటే కింది నుంచి స్కాన్ చేసినప్పుడు 6 వారాల నుంచి 7 వారాల లోపల గుండె చప్పుడు అనేది ఫార్మ్ అయినది తెలుస్తుంది. లేదా పొట్ట పైన స్కాన్ చేసేటప్పుడు 8 వారాలప్పుడైతే కన్ఫర్మ్‌గా గుండె చప్పుడు ఫార్మ్ అయిందా లేదా అనేది క్లియర్‌గా తెలుస్తుంది. సో, ఇలాంటి చిన్న చిన్న డౌట్స్‌కి మాత్రం కొంచెం కన్ఫర్మ్ చేసుకొని అది ప్రెగ్నెన్సీ ఉందా లేదా అని కన్ఫర్మ్ తర్వాత అంటే చూసుకునే తర్వాత డిసైడ్ అయితే బావుంటుంది. ఇవన్నీ కాకుండా మీకు అంతగా డౌట్‌గా ఉంటే మాత్రం ఒకసారి డాక్టర్‌ని కన్సల్ట్ అయ్యి ఈ డౌట్స్ క్లారిఫై చేసుకుంటే బావుంటుందన్నమాట. థాంక్ యూ అండి.